వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన ఈ పార్టీకి మరొక అద్భుతమైనటువంటి అవకాశం రాబోతా ఉంది. అదేంటంటే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు తెలుస్తుంది. అదేంటది, డిప్యూటీ స్పీకర్గా ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా, జనసేనకి ఎలా కేటాయిస్తారని చెప్పేసి అందరికి అనుమానం రావచ్చు. రఘురామకృష్ణరాజు గారికి ప్రమోషన్ వస్తుంది అంటే ఆయన స్పీకర్ కాబోతున్నారు. అదేంటది, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ నుంచి స్పీకర్ అయితే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన పరిస్థితి ఏంటని అనుమానం రావచ్చు. అయ్యన్న పాత్రుడు గారికి కూడా ప్రమోషన్ రాబోతోంది. అయ్యన్న పాత్రుడు గారు మంత్రి కావాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక సీనియర్ నేత అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారిని మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించాలనుకుంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక కుర్చీ ఖాళీగా ఉంది. అయితే ఆ కుర్చీ నాగబాబు కోసం ఉంచారు అనేటువంటిది చర్చ ఒకవైపు నడుస్తుంది. ఇకపోతే నాగబాబు గారికి కేటాయించకపోతే ఆ కుర్చీని భర్తీ చేయాల్సినటువంటి అవసరం, ఖచ్చితంగా ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే నాగబాబు గారికి ఇప్పుడు అర్జెంటుగా కేటాయిస్తారా, లేదా ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది, మరొక సంవత్సరం తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగితే కొంతమందిని బయటికి పంపి కొత్త వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా నాగబాబు గారిని తెస్తారా? ఆ సమయంలో ఆయన తీసుకొని వస్తే మరి ఈ సంవత్సరం పాటైనా ఎవరికొకరికి అవకాశం కల్పించారు కదా. సో కాబట్టి ఆల్రెడీ ఖాళీగా ఉన్నటువంటి ఆ కుర్చీలో అయ్యన్న పాత్రుడు గారిని కూర్చోబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారంట. చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి టీడీపీలో ఉన్న నేత అయ్యన్న పాత్రుడు. సో అలాంటి అయ్యన్న పాత్రుడు గారికి మంత్రిగా అవకాశాన్ని కల్పించి మరి స్పీకర్ పదవిలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి మరి ఆ డిప్యూటీ స్పీకర్ కుర్చీని జనసేన పార్టీకి కేటాయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారంట. సో ఇకపోతే జనసేనకు డిప్యూటీ స్పీకర్ కేటాయిస్తే ఎవరికి ఇస్తారని ఇప్పుడు చర్చించుకుందాం. రేసులో 3 ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రస్తుతం విప్గా ఉన్నారు. అదేవిధంగా లోకం మాధవి గారు నెల్లిమర్ల శాసనసభ్యులు జనసేన పార్టీ. అదేవిధంగా బొమ్మిడి నాయకర్ గారు, ఈయన నరసాపురం శాసనసభ్యులు జనసేన పార్టీ నుంచి. ఇకపోతే బొమ్మిడి నాయకర్ గారు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. అంటే ఈ 3 జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. లోకం నాగమాధవి గారు ప్రస్తుతం నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు కాపు సామాజిక వర్గం, లోకం మాధవి గారు బ్రాహ్మణ సామాజిక వర్గం, బొమ్మిడి నాయకర్ గారు బీసీ సామాజిక వర్గం. సో మరి ఈ 3లో డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది? ఒక్కొక్కరికి ఏం ప్లస్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం పదవి దక్కడానికి అవకాశాలు. ఇక బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎపిసోడ్కి వస్తే, ఆయన మంచి మాటకారి, అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. సో ఎక్కడా కూడా మాట్లాడే దాంట్లో తడబట్టం కానీ బెరుకు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి మరి ఈయనకి డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇస్తే అద్భుతంగా రాణిస్తారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఒకవేళ ఈయనకి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తే, విప్గా ఉన్నారు కాబట్టి మరి ఆ విప్ నుంచి ఈయన తొలగించి డిప్యూటీ స్పీకర్గా ఈయనకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. తర్వాత లోకం మాధవి గారు, సో ఈవిడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకురాలు. సో మరి వీరికి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తే మహిళలకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా ఆ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఆవిడ కూడా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలకి అధినేతగా ఉన్నారు, వారి కుటుంబీకులు, ఆవిడ భర్త, ఆవిడ. సో పూర్తిస్థాయి అవగాహన ఉంది రాజకీయాల మీద, అదేవిధంగా సమస్యల పట్ల. సో కాబట్టి మహిళల కోటాలో ఆవిడకి ఒక అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు. తర్వాత బొమ్మిడి నాయకర్ గారు, సో ఇక జనసేన పార్టీలో బీసీలకి పెద్దపీట వేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ జనసేనకు ఉంది. సో కాబట్టి బొమ్మిడి నాయకర్ గారికి కూడా మరి అవకాశం ఇవ్వటానికి ఆ పార్టీకి
మరి ఏ విధమైన అభ్యంతరాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే సో బీసీ వర్గం నుంచి ఒకరిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వారికి అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికార ఫలాలను అన్ని వర్గాలు పంచుకోవాలి సమంగా. సో కాబట్టి మరి బొమ్మిడి నాయకర్ గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఆయన కూడా మంచి మాటకారి, అద్భుతంగా మాట్లాడతాడు. సో మొదటిసారి శాసనసభ్యుడు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. సో కాబట్టి ఆయనకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకి డిప్యూటీ స్పీకర్గా ఆయనకు అవకాశం కల్పిస్తే ఆల్రెడీ ప్రభుత్వ విప్గా ఉన్నారు కాబట్టి విప్ నుంచి తొలగించి డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు. ఇకపోతే ఈ ముగ్గురికి ప్రస్తుతం ముగ్గురు రేసులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొమ్మిడి నాయకర్ గారు ఇద్దరు కూడా నరసాపురం పార్లమెంట్ కింద ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు. నరసాపురం పార్లమెంట్ కింద తాడేపల్లిగూడెం ఉంది, అదేవిధంగా నరసాపురం అసెంబ్లీ ఉంది. మరి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు మరి ఉండి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా. మరి అది నరసాపురం పార్లమెంట్ కిందే ఉంది. అంటే ఒక పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకి ఒకరికి స్పీకరు, మరొకరికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా? మరి ఆ ఈక్వేషన్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వానికి పార్టీలకి ప్లస్సా మైనస్సా అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. సో కాబట్టి ఆల్రెడీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా నరసాపురం పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో. సో మరి అదే పార్లమెంట్ కింద ఉన్నటువంటి మరొక నియోజకవర్గానికి తీసుకొని వచ్చి ఇంకొకరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం దేనికి? ఆల్రెడీ నరసాపురం ఎంపీగా మరి బీజేపీ నుంచి నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి నాయకుడికి కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు. అదే నరసాపురం పార్లమెంట్ కింద ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ అదే పార్లమెంట్ కింద ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎవరో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇస్తే మరి మరి మిగతా నియోజకవర్గాల ప్రజలు, మిగతా నియోజకవర్గాల నాయకులు మరి ఆ ఈక్వేషన్స్ కూడా చూసుకుంటారు. కాబట్టి మరి అక్కడేమన్నా సమస్యలు తలెత్తుతాయనేటువంటిది ఒకటి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సిన అంశం, ఆలోచిస్తున్నారు కూడా. సో పోతే మరి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా, మహిళలకు కూడా వారికి కూడా అవకాశం కల్పించాలి కదా స్పీకర్ గానో డిప్యూటీ స్పీకర్ గానో. సో అందులోని జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒకే ఒక మహిళా శాసనసభ్యురాలు లోకమ్మాదేవి గారు. సో కాబట్టి మరి ఆవిడకి అవకాశం కల్పిస్తే మహిళకి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. సో జనసేన పార్టీలో ఉన్న ఒకే ఒక మహిళ, ఆ సామాజిక వర్గం నుంచి ఆవిడకి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు జనసేన పార్టీ నుంచి స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ రేసులో ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వివిధ రకాల విభిన్న పరిస్థితులు, మరి రాజకీయ కోణాలు అవన్నీ కూడా ఈ తెలుగుదేశం జనసేన అధినేతలో చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఈ ముగ్గురులో ఎవరిని వరించినందో వేచి చూద్దాం.